తీన్మార్ మల్లన్న ప్రెస్ మీట్ నాకు తెలిసి మీరంతా చూసే ఉంటారు. గాంధీ భవన్ కూడా చాలా పెద్ద ఎత్తున కీన్గా అబ్జర్వ్ చేసింది అనేటువంటి మాట ఉన్నది. మీ ఒపీనియన్ ఏంది? ఇంత క్లియర్గా కూడా ఇప్పుడు జానయ్య గారు కూడా క్లియర్గా చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ రాసుకున్నటువంటి కాన్స్టిట్యూషన్లో ఎక్కడుంది మేము చేసిన తప్పని ఎక్కడుంది అనేటువంటి మాట అడుగుతా ఉన్నారు. మీరేం చెప్తారు? అంతే. మొదటగా మన ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న 4S ఛానల్ వారికి నమస్కారం అండి. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ, ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. దళిత బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పనిచేసేది కేవలం కాంగ్రెస్ పార్టీ ఒకటేనండి. మరి అలాంటి పార్టీలో మరి చింతపండు నవీన్ అలియాస్ నవీన్ మల్లన్న, మరి ఆయన ప్రస్థానం ఎక్కడి నుండి ఒక విలేకరిగా ప్రారంభించి మరి ఈరోజు బ్లాక్ మెయిల్లు, బెదిరింపులు, ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియదు. బీజేపీకి పోతాడు, అక్కడ తిడతాడు, వస్తాడు. తెలంగాణ కోదండరామ్ గారి పార్టీ, టీజేఎస్ పార్టీ పోతాడు, అక్కడ తిడతాడు, వస్తాడు. మళ్ళీ 1720 అని అదొక పార్టీకి పోతాడు. ఇప్పుడు ఈ పూట మీరు సస్పెండ్ చేసిరు కాబట్టి మల్లన్నను పట్టుకొని మీరు బ్లాక్మెయిల్ చేసేటువంటి వ్యక్తి అనో లేదంటే పార్టీలు మారే వ్యక్తి అని అంటారు. మరి బీఫామ్ ఎట్లా ఇచ్చారు సార్ మీరు ఎమ్మెల్సీగా? పార్టీలు మారే వ్యక్తి, బ్లాక్మెయిల్ చేసే వ్యక్తి అని తెలియకుండానే ఇచ్చిరా? లేదంటే ఆనాడు మల్లన్న కాలుకు బల్పం కట్టుకొని 46 కాన్స్టిట్యున్సీలు తిరిగి ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు గెలవాలని చెప్పేసి ఇచ్చిన ప్రయత్నం చేసినప్పుడు ఎందుకు ఆయన్ని సపోర్ట్ చేసిరు? మరి మీరు అంటే అవసరం కోసం పార్టీలోకి వస్తే ఓకే, అవసరం తీరిన తర్వాత ఇంకో లెక్కన? ఒక్క నిమిషం అండి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డ కార్యకర్తల కృషి, వాళ్ళ యొక్క త్యాగం, వాళ్ళ పోరాటం, వాళ్ళ కష్టం అండి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం. తీన్మార్ మల్లన్న కాదండి. ఈరోజు తెలంగాణ కాదు, ఈ దేశంలో ఎక్కడ కూడా బీసీ కులగణన ఏ పార్టీ కూడా చేయలేదండి. ఈరోజు బీసీ కులగణన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేయడం జరిగిందండి. 50 రోజులు ఈ సర్వే చేశారండి. నీకేమన్నా అభ్యంతరాలు ఉంటే మల్లన్న అనే వ్యక్తి శాసన మండలిలో ఎమ్మెల్సీగా మాట్లాడాలి, కానీ ఆ యొక్క పార్టీకి విరుద్ధంగా ప్రతులను కాలబెట్టి మరి ఒక మంత్రి పదవి నేను ఆశిస్తున్నా, నేను ముఖ్యమంత్రి కావాలని ఒక దురుద్దేశంతో ఈరోజు పార్టీకి వ్యతిరేకంగా ఇష్టం వచ్చిన రీతిగా వ్యవహరించడం చాలా తప్పండి. దాన్ని ఖండిస్తూ ఉన్నామండి. ఇది అతను చేసే తప్పు. అన్ని పార్టీలు తిరుక్కుంటా ఎక్కడ ప్రతి ఒక్క బీసీలను ఈరోజు వాడుకుంటూ నేను బీసీల ఈ యొక్క చెట్టుని చెప్పి కాయలు అమ్ముకునే విధంగా మరొక తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దే రకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ద్వారా నువ్వు ఎమ్మెల్సీ అయి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసిన కృషి వల్ల, కష్టం వల్ల నువ్వు ఎమ్మెల్సీ అయి ఈరోజు నీ స్వార్థానికి నేను ముఖ్యమంత్రికి అయితే, నేను మంత్రి కావాలని చెప్పి ఈరోజు నువ్వు నాకు బీఆర్ఎస్కు బీజేపీకి కుమ్మక్కై వాళ్ళ గొంతుకై మాట్లాడుతున్నావు మల్లన్న. ఈ వాక్యాలను ఖండిస్తా ఉన్నాం. నువ్వు చేసేది తప్పు. ఈ యొక్క రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ నీ నాటకాలను ప్రకాష్ గారు ఒక చిన్న పాజు మల్లన్న ఏం మాట్లాడాడు ఒకసారి నేను మీకు వినిపిస్తా, ఆ తర్వాత మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. ఒకసారి పీసర్ ప్లే వాట్ మల్లన్న స్పోక్. చేసింది పక్కా సమాచారం అయితే, పక్కా సేకరించిన లెక్కలే అయితే ముఖ్యమంత్రి గారు ఆ సర్వేకు మీరు బాధ్యత వహిస్తారా? నాది బాధ్యత, దీని మీద డిబేట్కు నేను రెడీ అంటే ఎక్కడికి రావనో చెప్పు, నేను ఒక్కరిని వస్తా. నీ సర్వే తప్పని నిరూపిస్తా. పైగా మొన్న మాట్లాడి నన్ను దోషిగా నిలబెట్టిరు, విలన్ చేసిరంటే విలనే అంటారు. ఆ విషయంలో ఇవాళ మనం ఒక పని చేస్తే తరతరాలు గుర్తుండాలి. గా బీపీ మండల్ గారు చేసిన పని, గా జయశంకర్ సార్ చేసిన పని, వాళ్ళు చేసిన పని తరతరాలు గుర్తుంటది. ఇప్పుడు మీరు పని చేస్తే మీ మంత్రులకే మీ పేరు యాదకొస్తలేదా? తీన్మార్ మల్లన్న ఏం చేసిన కాంగ్రెస్ పార్టీ కంటే నువ్వు కూర్చున్న కుర్చీ పునాది పడడానికి నేను తీన్మార్ మల్లన్న కూడా కారణం. మీ సొంత మహబూబ్ నగర్ జిల్లాలోనే మీ అభ్యర్థి ఓడిపోయిండు. మీరు సిట్టింగ్ ఎంపీగా ఉన్న మల్కాజ్గిరిలో ఒక సీట్ రాలే. ఇవాళ మీరు కరెక్ట్ గా పనిచేసినంటే 6 నెలల పాటు కరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ విధానాల కోసం పనిచేసినంటే ఆ 8 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తే ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వమే లేదు కేంద్రంలో. పరోక్షంగా మీరు సహకరించుకుంటా ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఖతం చేసేటువంటి ఉద్దేశంతో మీరు ముందుకు పోతా ఉన్నారు. మీరు పొండి, మీ విధానాలు కూడా అర్థమవుతా ఉన్నాయి. నిన్నగాక మొన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు ఆయన ఎన్నికల ప్రచారానికి పోయి ఈయన గెలిచినా గెలవకపోయినా ఒకటే అని చెప్పి, మరి నరేంద్ర మోడీ గారు బొమ్మ పెట్టుకున్నటువంటి బీజేపీ అభ్యర్థి ఆడ గెలుస్తా ఉన్నాడు. ఇంకో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇచ్చి ఫస్ట్ ప్రియారిటీలో టీచర్ ఎమ్మెల్సీ గెలిచి ఆ ఇంపాక్ట్ తోటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా గెలుస్తా ఉంది. మీరు జిల్లాలు మొత్తం ఈ మెదకు
ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పిచ్చ తిరిగి ఎమ్మెల్సీ ఎన్నికలు. ఏంది ఫలితం? ఇవాళ ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ పైన, ప్రభుత్వం పైన ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తా ఉంది? ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదా ఇది. రైట్ ప్రకాష్ గారు, తీన్మార్ మల్లన్న చాలా క్లియర్ క్వశ్చన్స్, చాలా క్లియర్ స్టేట్మెంట్స్ చెప్పారు. దీనిపైన మీ ఒపీనియన్? ఎందుకంటే ఇందాక మీరు అంటున్నటువంటి దాంట్లో ఆయన చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు, ఎలక్షన్స్కి ముందు 46 కాన్స్టిట్యున్సీస్లో నేను తిరిగినా అక్కడ 42 చోట్ల గెలిచిర్రు అని చెప్పేసి మాట. అంటే మల్లన్న లాంటి వాళ్ళు ఆనాడు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయలేదా? ప్రకాష్ గారు మీరు మ్యూట్లో. రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో భారత జోడో యాత్ర ద్వారా తెలంగాణ రాష్ట్రంలో తిరిగినందుకు గాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టం, శ్రమ ద్వారా వచ్చిందండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి. తీన్మార్ మల్లన్న వచ్చి ఏదో చేసిండు ఆయన ద్వారా రాలేదండి. ఇప్పుడు తీన్మార్ మల్లన్న గురించి రాష్ట్రం మొత్తం తెలుసు ప్రజలందరికీ. ఎప్పటికి ఏ పూటకు ఆ పూటకు రంగులు మారుస్తాడు. ఒక ఛాయకు 10 రూపాయలు ఇవ్వండి అని దానం అని అడుక్కున్న వ్యక్తి ఈరోజు హెలికాప్టర్లు, 3-4 కోట్ల కార్లలో ఎట్లా తిరుగుతా ఉండు, ఖరీదైన విల్లాలు, బంగ్లాలు, ఈ ఆస్తులన్నీ ఎట్లా వచ్చినాయండి మల్లన్నకు? ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవన్నీ ప్రకాష్ గారు, అదే మాట నీ వైపు నుంచి కూడా నువ్వు మాట్లాడు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు ఏ పార్టీ నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చిన ఎన్నేళ్ల తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తా ఉన్నారు. ఆనాడు వాళ్ళ పరిస్థితి, ఇలా వీళ్ళ పరిస్థితి ఒకసారి లెక్కలేసుకో. నువ్వు మళ్ళీ నీది చూసుకోకుండా మాట్లాడితేట ఇటువైపు చూపించేటప్పుడు అటు ఒక 4 చూపిస్తూ ఉంటాయి కదా. అయితే తీర్మానం మళ్ళీ సంపాదించుకుంటే అడుక్కుంటే తప్పైంది. దొంగతనం అయితే చేయలే కదా, జేబులు కొడకరాలే కదా. నీ పార్టీలో నువ్వు టికెట్ ఇచ్చే రోజు నీకు తెలియదా? మీ పార్టీ టికెట్ ఇచ్చి మీ పార్టీ ఎమ్మెల్సీగా న్యాయం చేయాలని చెప్పి బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చమని ఒక బీసీ శాసన మండలి సభ్యునిగా అడిగితే నీకు తప్పు అనిపిస్తుందా? మీరు ఇచ్చిన హామీలే కదా మాట్లాడింది, ఇచ్చిన కులగణనే కదా కరెక్ట్ చెప్పింది. ఇవాళ అవునండి, పార్టీ క్రమశిక్షణ ప్రకారం శాసన మండలిలో మాట్లాడచ్చు కదా మల్లన్న గారు ఎమ్మెల్సీగా. పదవుల కోసం భయపడుకుంటే శాసన మండలి సాటుకొచ్చి మాట్లాడా? ప్రజాక్షేత్రంలో మాట్లాడింది కదా. ఇక్కడున్న ప్రతిపక్షాలు గగ్గోలు పెడతా ఉన్నాయి, ఇక్కడున్న బీసీ సంఘాలు గగ్గోలు పెడతా ఉన్నాయి. ఇక్కడ జరిగినటువంటి కులగణలు 40 లక్షల మంది బీసీలని కన్వర్వ్ చేసిరు అనేటటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. ఓసీలు 16 లక్షల మంది ఎట్లా పెరుగుతారు అంటా ఉన్నారు. ఈ వాస్తవం మీరు చేసినటువంటి యూపీఏ గవర్నమెంట్లో 2011లో చేసిన సెన్సెస్కు ఇవాళ మీరు చేసిన కులగణలకు తేడా ఉందని బహిరంగంగా చెప్తా ఉండు. ఇవాళ నీకు దమ్ముంటే చెప్తా ఉన్నా, మీ ముఖ్యమంత్రి గారికో మీ పీసీసీ గారికో చెప్పి ఎక్కడికి వేదిక పిలుస్తారో, ఎక్కడికి రమ్మంటారో చెప్పండి. మల్లన్న వచ్చేదాన్ని లెక్కలు చూపించాలి. ఇక్కడ మల్లన్న పక్షాన్ని మేము వచ్చి కులగణ తప్పని రుజువు చేస్తాం. కులగణ తప్పు లేకపోతే రీసర్వేకి ఎందుకు పోయారు? రీసర్వేకి పోయిన తర్వాత నువ్వు ఎట్లా సస్పెండ్ చేస్తావు? ఇవాళ అగ్రవర్ణాలకు ఒక మాటగా, బీసీలకు ఒక రకమైన న్యాయం. కాంగ్రెస్ పార్టీలు ఇవాళ వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ ఇష్టం వచ్చిన రీతిన చేస్తున్నటువంటి పనిని ఇవాళ ప్రజలు గుర్తుపట్టారు. కాబట్టి 14 నెలల తర్వాత నీకు ఒక ఎన్నిక జరిగితే ఇవాళ చదువుకున్నటువంటి మేధావులు, ఉత్తీర్ణులైనటువంటి ఉపాధ్యాయులు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఏ రకమైనటువంటి పనిష్మెంట్ ఇస్తా ఉన్నారో మీరు ఆలోచన చేసుకోండి. ఎందుకంటే మెజారిటీ ప్రజలైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలను ఇవాళ వీళ్ళు ఇంకా అణచివేసేటటువంటి కుట్రల్ని మానుకోవాలి. ప్రకాష్ గారు, మీరు కూడా ఒక దళిత బహుజన బిడ్డలై ఉండి ఇవాళ మీరు దాన్ని సమర్థించడం మంచి పద్ధతి కాదు. అయ్యాల బ్లాక్ మెయిలర్ కాదా? మీ పార్టీ కోసం పనిచేసి 46 నియోజకవర్గం ఒక బ్లాక్ మెయిలర్ని 46 నియోజకవర్గాలకు క్యాంపెయినింగ్కి ఎందుకు పంపిరు? 46 నియోజకవర్గాలు తిరిగితే 42 మందిని గెలిపించుకొచ్చినప్పుడు ఈయన గెలిపించినటువంటి వాళ్ళు వద్దు, ఈయన గెలిపించేటటువంటి ప్రచారాలు ఆ నియోజకవర్గాలకు ఈయన పంపించొద్దు, ఈయన ప్రచారం చేయొద్దు, ఎందుకు మాట్లాడలేదు? ఇవాళ వాస్తవాలు మాట్లాడి మా కులగణన తప్పు, మా బీసీలకు అన్యాయం చేస్తా ఉన్నారు, మాకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటలేరు అని మాట్లాడితే సస్పెండ్ చేసి బ్లాక్ మెయిలర్ అని చిత్రీకరిస్తారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ దయతోటి ఒక ఎమ్మెల్సీగా ఎన్నుకోబడ్డావు మల్లన్న. మరి నీకేమైనా అభ్యంతరాలు ఉంటే చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా 50 రోజులు బీసీ గణన, కులగణన